హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు. సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. నేను అంతకు ముందు కూడా షేర్ చేశాను కదండీ! సొరకాయ మొక్క వేశానని చెప్పి. సో, ఇది కాయలొస్తూ ఉంది. బట్ చిన్న ప్లాంట్ అవ్వడం వల్ల ఫీమేల్, మేల్ ఎట్ ఏ టైమ్ రావట్లేదనమాట. ఇలా 2 కాయలొచ్చాయి. నేను హ్యాండ్‌తో ఏదో అలా అలా పాలినేట్ చేశాను గానీ, బట్ 2 నిలవలేదనమాట. ఇదొక్క కాయ ఆల్మోస్ట్ ఒక 10 కాయల వరకు అలానే పోయాయి. ఇంకా ఇదొక్కటి నిలిచింది. అండ్ ఇదే ఇప్పుడు పెరుగుతుందనమాట. అప్డేట్ ఇవ్వలేదు కదా! అండ్ ఇక్కడ కంటిన్యూస్‌గా వర్షాలు పడడం, మొక్కలు నిండిపోవడం సో, ఇలా జరుగుతూ ఉంది. మొక్కకి బలం సరిపోవట్లేదు. బట్ వస్తూ ఉన్నాయి కానీ ఎట్ ఏ టైమ్ 2 ఫ్లవర్స్ రావట్లేదనమాట. చిన్న మొక్కకి ఫ్రూటింగ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. సో, చాలామంది అడుగుతున్నారు. అందుకని అది షేర్ చేశాను. అండ్ ఇక్కడ ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని పాట్స్ అయితే తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు నేను ఆల్మోస్ట్ నా కుకింగ్‌లో 99% నేను స్టీల్‌నే యూజ్ చేస్తున్నాను. అది కూడా మోస్ట్‌లీ ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్సే ఉంటున్నాయి. ఎందుకంటే అవి మన్నిక బావుంటున్నాయి. అండ్ మీరు ఎప్పటినుంచో నా కుకింగ్‌లో మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ చాలామంది నేను చెప్పాక వాళ్ళ కిచెన్‌లో నాన్ స్టిక్ అవాయిడ్ చేసి ఈ స్టీల్‌కి అప్‌గ్రేడ్ అయ్యారు. అది మంచిదండి. మన ఫుడ్ హెల్తీగా కుక్ చేసుకోవాలి. అండ్ పిల్లల కోసం అన్నా హెల్తీగా పెట్టాలి కదా! సో, దానికోసమే నేను అప్‌గ్రేడ్ అయ్యాననమాట. 1, 2 ఉంటాయి. బట్ అవి యూజ్ చేయను. అలా ఎప్పటినుంచో కొన్నవి మంచి క్వాలిటీవి కాస్ట్ ఎక్కువని ఉంచేసుకున్నాను. బట్ ఇండస్ వ్యాలీలో ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ ట్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొత్తగా ఏం తీసుకున్నానో మీతో షేర్ చేస్తున్నా. మీరు తీసుకున్నప్పుడు మాకు కూడా చెప్పండి యూజ్ అవుతుందని అడుగుతున్నారు కదా! అందుకే షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక పార్సిల్ ప్లాన్ చేస్తున్నాను ఇండియా నుంచి. ఇంక అందుకని ఇవి పర్చేస్ చేసుకున్నాను. సో, ఇదైతే ఒక చిన్న కడాయి తీసుకున్నాను. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని సైజెస్ ఉన్నాయి. బట్ ఈ సైజు న్యూ లాంచ్ లాగా అనమాట. అంటే చిన్న ఏదన్నా ఫ్రైస్‌కి గానీ, డీప్ ఫ్రైస్‌కి గానీ బావుంటుందని చెప్పేసి ఇంకా ఇది ఆర్డర్ పెట్టుకున్నా. ఇది లిడ్‌తో వచ్చిందనమాట బౌలు. అండ్ ఇంకొకటొచ్చేసి నేను నా దగ్గర ఇన్‌స్టాపాట్ ఉంది మీ అందరికీ తెలుసు కదా! అందులో ఏంటంటే ప్రెషర్ కుక్ చేసుకోవచ్చనమాట. సో, 2 లేయర్స్ ఆఫ్ బౌల్స్ ఉంటే ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో రైస్ అలా ప్యారలల్‌గా ఏదైనా కుక్ చేయాలన్నా బావుంటుంది అన్నట్టు అది తీసుకున్నాను. అండ్ వీళ్ళ స్టీల్ క్వాలిటీ చాలా చాలా బావుంటుందండి. ఎన్ని ఇయర్స్ అయినా షైన్ గానీ, ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ వల్ల మనకి ఆ థిక్‌నెస్ వస్తుందనమాట. కర్రీలు మాడిపోకుండా ఉంటాయి. చాలామందికి అదే డౌట్ వస్తది. మీరు అసలు ఎలా యూజ్ చేస్తున్నారు కింద మాడకుండా అని అడుగుతారు. నేను ఫ్రైల దగ్గర నుంచి, కర్రీల దగ్గర నుంచి ఏ టు జెడ్ అన్నీ స్టీల్స్‌లోనే చేస్తున్నానండి. నాకైతే పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది. కొంచెం లైట్‌గా మాడినా మీరు వాటర్ గానీ, లేకపోతే లిడ్ పెట్టాకన్నా అది ఈజీగా వదిలిపోతుందనమాట. అంటే ఊడిపోతుంది బానే. కర్రీస్ అయితే ఎలాంటి డిఫరెన్స్ రాదు. చాలా హెల్తీగా కుక్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి అలవాటు పడ్డారంటే అదే కంఫర్టబుల్ అనిపిస్తది. మళ్ళీ నాన్ స్టిక్ మీరు యూజ్ చేయాలన్నా నచ్చదనమాట. సో, ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆఫర్స్ ఏవో రన్ అవుతున్నాయి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. నా కూపన్ కోడ్ స్క్రీన్ పైన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీకు ఎక్స్ట్రా ఆఫర్ కూడా వస్తుంది. నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే. సో, నేను కొనుక్కున్నాను కాబట్టి కూడా అప్డేట్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇది కూడా ఇండస్ వ్యాలీ బౌలే అనమాట. చాలా థిక్‌గా చాలా బావుంటుంది. ఆల్మోస్ట్ కొన్ని గ్రేవీ కర్రీస్ కానీ, అలాంటివి ఉప్మాస్ ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నవన్నీ ఇందులో చేసేస్తాను. ఇందులో కొంచెం చిన్న సైజ్ అనమాట ఇప్పుడు నేను తీసుకుంది. ఇది కూడా చాలా బావుంటుంది. ఉప్మాలు అవన్నీ చేసుకోవచ్చు. సో, కింద బేస్ ఏమి అడుగంటకుండా నీట్‌గా వచ్చేస్తది. 100% అంటుకోదు అని నేను చెప్పను. బట్ ఉన్నది కూడా వచ్చేస్తదనమాట. కంఫర్టబుల్‌గానే ఉంటది. అండ్ అంత ఫుడ్ వేస్టేజ్ అయితే నేను అస్సలు షేర్ చేయను. సో, లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్ చేయండి. ఆ రోజైతే ఇంక మా హస్బెండ్ హోమ్ ఆఫీస్ చేస్తున్నారు. ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే ఒక మెచ్యూర్ ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తున్నాం అనుష వాళ్ళ పాపది. సో, దానికి ప్రిపరేషన్స్ అనమాట. ఈరోజు డెకార్ ఇవన్నీ ఉన్నాయి. అనుష వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇంకా అందుకనే కావాల్సినవన్నీ పర్చేస్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. సో, లిడిల్‌కి వెళ్ళి మాకు కావాల్సిన వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ ఇంకా పిల్లలకి కొన్ని ఏవో కావాల్సి వస్తే అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక నేను ఫాస్ట్‌గా ఇంక బిర్యానీ కుక్ చేశాను. ఈ రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను రీసెంట్‌గానే. ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. యమ్మీగా ఇంకా లంచ్ తినేసి ఇంకప్పుడు అనుష వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే ఫంక్షన్. ముందు రోజు చాలా పనులుంటాయి కదా! అండ్ లిడిల్‌లో మనకి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారనమాట పిల్లలకి. బావుంటాయి. సో, అలాగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే తీసుకొస్తూ ఉంటా అనమాట కొన్ని. సో, ఇది అక్కడి నుంచి తీసుకొచ్చిందే. తెచ్చాక ఇలా ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. ఇదేంటంటే మ్యాగ్నెట్ టైప్ అనమాట. ఇందులో నంబర్స్ అండ్ మల్టిప్లికేషన్, ఎడిషన్ ఇవన్నీ నేర్చుకోవడానికి బావుంటది. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఎన్ని పెట్టుకొని ఒక్కొక్క ట్రీ పైన ఎన్నున్నాయి, ఈక్వల్ టు చేస్తే ఎంతొస్తది. సో, అలా ఉంటది.
అశమాది ఏంటి అడుగు చాలు అడుగు. What is this? What is this? What is this? Lemon juice. Lemon juice. లెమన్ జ్యూస్. Lemon juice. హలో చెప్పు. హలో. నో 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 ఫైటింగ్ దక్షిత్. అషి సరి కూర్చో. అషి నో ఫైటింగ్. అషం చూడు. చూసారు కదా మా వాళ్ళ ఫైట్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇంకా కార్లో ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ వెళ్తే ఇదే బాధ సగం దారి వరకు, అంటే పడుకునే వరకు ఎవరో ఒకరు కొట్టుకుంటూనే ఉంటారనమాట. మాకు ట్రావెల్లో అదంతా అలవాటు అయిపోయింది విని విని విని. అండ్ ఇక్కడైతే ఇంక లంచ్ అయ్యాక మా హస్బెండ్ కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే ఇంకా అవి చూసుకొని ఇంకా అప్పుడు అనుష వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా రాగానే పిల్లలందరూ గార్డెన్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే మా పనులు కూడా కొంచెం పీస్ఫుల్గా అయితే. సో అనుష వాళ్ళ గార్డెన్ అనమాట ఇది. సమ్మర్ వచ్చింది కదా, మంచిగా సొరకాయ ఇవన్నీ బాగా పెరుగుతూ ఉన్నాయి. అండ్ మేము వెళ్ళేటప్పటికి అనుష ఆల్రెడీ తను మెచ్యూర్ అయ్యాక చిన్న అన్నీ చేసుకున్నాము, ఏమి నేను అప్డేట్ చేయలేదు. ఇది ఫంక్షన్కి ముందు రోజు అనమాట. సో ఒక డెకార్ అనుకుంది, దానికి రిలేటెడ్ అన్నీ రాహుల్ ఇంకా ఇలా వుడ్ ఫ్రేమ్స్ అవి ప్రిపేర్ చేశారు ట్రెండ్కి తగ్గట్టు. ఇంకా ఉన్న డెకార్ ఐటమ్స్ అన్నీ తీసి రిఫరెన్స్లో ఉన్నట్టు కొంచెం ఉన్నవన్నీ ఇంకా అన్నీ తను ప్లాన్ చేసిందనమాట. ఇంక వెళ్ళాక ఇవన్నీ గుచ్చుతూ ఇవన్నీ చేస్తూ సో మంచి సందడిగా అనిపించింది. ఇండియాలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయము, ఆఫ్ కోర్స్ చేయము, మనకు అలవాటు కూడా ఉండదు. ఎందుకంటే మనకు అక్కడ డెకార్ చేయడానికి వస్తూ ఉంటారు కాబట్టి మనకి ఎలాంటి డెకార్ పని ఉండదు. అండ్ ఉన్న ఆర్టిఫిషియల్గా ఆబ్వియస్లీ ప్రిఫర్ చేయం కదా అక్కడ ఆప్షన్స్ ఉన్నప్పుడు. ఇక్కడ ఆప్షన్స్ ఉండవు కాబట్టి మనకున్న దాంట్లో క్రియేటివిటీ అంతా బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ అదే చేస్తాం. అండ్ ప్రసన్న వాళ్ళు కూడా వచ్చారు, మంచిగా కూర్చొని అందరం. ఫంక్షన్ అంటే ఆ రోజు వచ్చి హడావుడిలో వెళ్ళిపోతుంది, బట్ ముందు రోజు ఈ ప్రిపరేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఫ్యామిలీస్ లాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు భలే అనిపిస్తుంది నాకు. అంటే ఆ బాండింగ్ కూడా కుదరాలి. అండ్ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా ఇయర్స్ అయిపోయింది అండ్ అదే మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఉన్నాం అనమాట. అప్పుడే ఇంత పెద్దోళ్ళు అయిపోయారు పిల్లలు. అండ్ ఈ జనరేషన్లో చాలా ఎర్లీగానే మెచ్యూర్ అయిపోతున్నారు పిల్లలు కూడా 10-11 ఇయర్స్కి. సో అందరి పేరెంట్స్కి అదొక ఇది ఉంటుంది కదా. సో అన్నీ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా చాలా బాగా జరిగిందనమాట ఫుల్ డే. ఆ రోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. ఇంకా పిల్లలు ఒక పక్కన ఆడుకుంటూ ఉన్నారు, ఇంకా మేము ఈ డెకరేషన్ చేసుకుంటూ ఇంకా ఫైనల్లీ అలా డిన్నర్ టైం అయిపోయింది అనమాట. అరౌండ్ 8:30 అలా అయిపోయింది. బట్ సమ్మర్ కాబట్టి నైట్ కొంచెం లేట్గా అవుతుంది. ఇక్కడ ముందు వాళ్ళకి ఫుడ్ పెట్టేస్తే ఇంకా మిగిలిన పనులు చేసుకోవచ్చు అన్నట్టు ఉన్నాము. ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టేసాము. అండ్ ఒక పక్కన ప్రసన్న అందరికీ కుక్ చేస్తుంది. అందరూ పనుల్లోనే ఉంటే కష్టం కదా, ఇంకా అది కుకింగ్ తీసుకుంది ప్యారలల్గా. అండ్ మేము ఇంకా డెకరేషన్ కనిపించలేదు కానీ చాలా టైం పట్టింది అవన్నీ గుచ్చి చేయడానికి. లక్కీగా రాహుల్ మేము వచ్చే టైంకి ఆ ఫ్రేమ్స్ అన్నీ చేసేసి ఉంచారు కాబట్టి దాటికి పెయింట్ వేసి అన్నీ ఉంచారు. ఇంకా ఫ్లవర్స్ అవి అనుష అన్నీ తీసి ఉంచితే ఇంకా రెడీగా పెట్టేసాం అనమాట. సో ఇక్కడ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, సాయంత్రంకి రిలేటివ్స్ వస్తారు. చాలా హడావుడిగా చాలా బాగా జరిగింది. అండ్ అనుష వాళ్ళ ఎంట్రన్స్లో ఇలా మింట్ 2 రకాల మింట్ ఉంటాయి అన్నమాట. ఒకటి పెప్పర్ మింట్, ఒకటి నార్మల్ మింట్. సో వెజిటేబుల్ బిర్యానీ చేస్తుంది అనమాట. దానికోసం అదే స్మెల్ చూసిన, ఒకటి ఘాటుగా ఉంటుంది, ఒకటి నార్మల్గా ఉంటుంది. అది కోసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. ఇక్కడ చాక్లెట్ డాల్ ఒకటి ప్రిపేర్ చేద్దామని చెప్పింది అనుష. సో అదే నేను ఎప్పుడు చూడలేదన్నమాట, ఫస్ట్ టైం చూసిన. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అంటూ కొంచెం థిక్ షీట్ ఏదైనా తీసుకొని దాన్ని సెమీ సర్కిల్లో చుట్టుకొని దాన్ని స్టిక్ చేసుకోండి ఎడ్జెస్. ఇంకా ఒక చిన్న డాల్ తీసుకొని ఆ సెంటర్లోకి కూర్చోబెట్టాలన్నమాట. సో తర్వాత నేను ఎలా స్టిక్ చేశాను అదంతా మీతో షేర్ చేస్తాను. భలే ఉంటుంది. ఇప్పుడు అన్ని ఫంక్షన్స్కి పెట్టుకుంటున్నారు కదా, అందుకని ఇక్కడ పెట్టుకుంటున్నారు. అనుష కూడా పెడతా అని చెప్పింది. ఈ లోపు నువ్వు వేరే పని చూడు, నేను స్టిక్ చేస్తాను. ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ కొన్ని తీసుకొస్తే హాట్ గ్లూ ఉంటుంది కదా, అది యూస్ చేస్తూ కింద బార్డర్కి ఒక లేస్ అటాచ్ చేసాం అనమాట, కొంచెం డీసెంట్గా బాగుంటుందని. అండ్ అది ప్రిపేర్ చేసేదాకా ఎలా
వస్తదా అనుకున్నాను నేను ఫస్ట్ టైమే చేయడము. అండ్ మా దగ్గర చాలా థిక్ షీట్ అయితే లేదు. కొంచెం తిన్నది ఉందనమాట. అందుకనే అది కొంచెం వంగిపోతూ ఉంది. ఎలా వస్తదా అనుకున్నాం గానీ రెడీ చేశాకైతే చాలా బాగా వచ్చింది అవుట్‌పుట్. నేను ఫస్ట్ టైమ్ ఇలా అంటే ఎవరైనా చేస్తే చూడడం తప్ప ఎప్పుడు చేయలేదనమాట. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు షేర్ చేస్తున్నా. ఇంక మెల్లిగా అషి చేరింది. అవి ఓపెన్ చేసి ఇమ్మని స్టార్ట్ చేసిందనమాట. ఈ క్యాండీస్, బిస్కెట్స్ చూస్తే ఆగరు కదా! ఇంకొచ్చి నా పక్కన సైలెంట్‌గా కూర్చుంది. ఇంకా అలా స్టెప్ బై స్టెప్ ఇలా కంప్లీట్ చేసి ఫైనల్ టచ్‌లో కూడా హిప్ దగ్గర కొంచెం చిన్న లేస్ అటాచ్ చేసాం అనమాట. బావుంది. క్యూట్‌గా ఉంది ప్రిపేర్ చేశాక. అండ్ ఇవి అనుష ఇండియా నుంచి ఎప్పుడో తెప్పించుకుందండి. లిల్లీ పూలు ఆర్టిఫిషియల్‌వి దొరుకుతాయి కదా మనకి. హైదరాబాద్‌లో ఎక్కడో మార్కెట్‌లో తెప్పించుకుందనమాట. చాలా తీసుకొచ్చింది బల్క్‌లో. సో అవేంటంటే మనం థర్మాకోల్ బాల్స్ ఏసి గుచ్చుకోవాలి. అదే చాలా టైం పట్టింది. ఎన్ని లైన్స్ గుచ్చామో అసలు. అండ్ ఇక్కడ పిల్లలందరూ ఇంక డిన్నర్ చేస్తున్నారనమాట. మా పిల్లలిద్దరికీ ముందు ఫీడ్ చేశాను. అండ్ వీళ్ళందరూ ఇంక బయట గార్డెన్‌లో కూర్చొని తింటున్నారు. ఇంక వాళ్ళకయ్యాక అరౌండ్ 9:30కి మేము బ్రేక్ తీసుకొని అందరం కలిసి గార్డెన్‌లో కూర్చుందాం అనుకున్నాం. సమ్మర్ కదా! సో అందరం కలిసి కూర్చొని తిందామని ఇంక బయట అరేంజ్ చేసుకున్నాం అనమాట అంతా. చాలా బాగా అనిపించింది. ఆ కాసేపు రిలాక్స్ అయ్యామంతే. మళ్ళీ నైట్ 12 వరకు పని చేస్తూనే ఉన్నాం మేమైతే. అరౌండ్ 10:30 కల్లా ఇంకా మేము చేయాల్సిన డెకరేషన్స్ అన్నీ అయిపోయాయన్నమాట. ఇంకా యాక్చువల్‌గా అవుట్‌పుట్ అంతా పెట్టాలి బయట. సో ఈలోపు రిలేటివ్స్ కూడా వచ్చారు వన్ బై వన్. ఇంకా ఫైనల్ సెటప్ అనమాట. ఇదంతా వేసి ఇల్లంతా కొంచెం అటు ఇటు సార్ట్ చేసేస్తే అయిపోతది. అదే అరౌండ్ 12:30 వరకు అవుతూనే ఉంది. అండ్ ఎలా అయినా ఫంక్షన్‌కి A to Z మనమే చేసుకోవాలంటే అస్సలు టైం ఉండదు. ఎంత ముందు స్టార్ట్ చేసినా సరే అంతే. సో ఇక్కడ ఫైనల్‌గా అవుట్‌పుట్ వేయడానికి అన్నీ అరేంజ్ చేస్తాం అనమాట. ఈ స్టాండ్స్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను. ఇవి అన్నీ జర్మనీలో కొన్నవేనండి. మనకి బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ అన్నీ మీరు ఇండియా అమెజాన్‌లో సెర్చ్ చేసినా, జర్మనీ అమెజాన్‌లో సెర్చ్ చేసినా మీకు దొరికేస్తాయి లింక్స్. మీ బడ్జెట్ బట్టి తీసుకోవడమే. ఇందులో చాలా రకాలు ఉంటాయి. సో అలా అనమాట. ఈ బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నవే. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరం షేర్ చేసుకుంటాం అనమాట. సో ఎవరి ఇంట్లో ఈవెంట్ ఉన్నా అన్నీ కామన్‌గా ఉన్నవన్నీ తెచ్చుకుంటాము. సో ఎవరికి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటాం అనమాట. సో అలా ఈ ముగ్గు బ్యాక్ డ్రాప్ వేద్దాం అనుకున్నాం. ప్లెయిన్ కన్నా ఇదైతే బాగుంటుంది అని. మేము చూసిన రిఫరెన్స్ పిక్‌కి మాకు ఓన్ కస్టమైజేషన్స్ మాకున్న దాన్ని బట్టి చేసాము. సో అనుష ఇలా ప్లాన్ చేసుకుందనమాట. మేము చూసిన రిఫరెన్స్ పిక్ డిఫరెంట్. తన దగ్గర ఉన్న వాటితో ఇలా చేద్దాం 3 పెట్టుకుందాం అన్నట్టు. ఇంకా అప్పుడు ఎలా సెట్ చేయాలి ఏంటి అని అన్నీ చూస్తూ ఉన్నాము. అండ్ అవుట్‌పుట్ అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బాగా టర్న్ అవుట్ అయిందనమాట. చాలా రియలిస్టిక్‌గా ఆ రోజు చాలా బాగుంది. సో ఇక్కడ అంతా సెట్ చేసి చూస్తున్నాం. ఇది పైకి పెడదామా, కిందకి పెడదామా, ఎలా పెడదాము ఏంటి అని. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఒరిజినల్ పిక్చర్స్‌లో అయితే బంచ్ ఆఫ్ మనకి బొకేస్ వస్తాయి కదా! ఒరిజినల్ ఫ్లవర్స్‌తో అలా వస్తాయన్నమాట. అసలు అది ఎలా సెట్ చేస్తాం అనుకున్నాం. పాపం అనుష చాలా తిరిగి ఫైనల్లీ ఇలా డిఫరెంట్ బొకేస్ అన్నీ కొని వాటిని ఇలా మనకి ఫ్లవర్స్ గుచ్చుకునే స్పంజ్ ఉంటుంది కదా! నేను వరలక్ష్మి వ్రతానికి చూపించాను కదా! ఇలా ఉంటదనమాట బ్లాక్స్. దాన్ని తెచ్చుకొని ఇంకా మొత్తం డిఫరెంట్ షాప్స్ నుంచి అన్నీ సోర్స్ చేసింది. అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో దట్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు చూడండి. తను ఎలా సెట్ చేస్తుందో మీకు చూపిస్తున్నాను. సో దట్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. బొకేస్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు వేటికన్నా సరే. అండ్ ఇవి అంత ఎక్స్పెన్సివ్ కూడా ఉండదు. ఈ గ్రీన్ కలర్ బ్లాక్ ఒకటి €1 అలా దొరికేస్తాయి అనమాట. కేబుల్ టైస్ వేసి దాన్ని అలా లాక్ చేసి ఇంకా దానికి
మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలో ఎలా డిజైన్ కావాలో దానికి తగ్గట్టు బొకేస్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు. నిజంగానే ఒరిజినల్ బొకే లాగే అనిపించింది అనమాట అంతా సెట్ చేశాక. సో మీరు చూశాక అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందో డెకార్ మీరు చెప్పండి. అండ్ ఇది ఎవరికైనా కావాలంటే ఒక ఐడియాలా కూడా ఉంటుంది కదా అన్నట్టు కొంచెం డీటెయిల్గానే షూట్ చేశాను అనమాట. అండ్ ఆ షేప్ ట్రయాంగిల్ షేప్ కటింగ్స్ అయితే రాహుల్ చేశాడు, అదంతా వుడ్ తీసుకొచ్చి. సో అప్పుడు నేను వీడియో షూట్ చేయలేకపోయాను, మేము లేము, వచ్చేటప్పటికే చేసేసారు. మిగిలినవన్నీ మా దగ్గర ఉన్నవి దండల కింద గుచ్చుకొని అన్నీ చేసుకున్నాం అనమాట. సో ఎలా కావాలనుకున్నామో అలాగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా అనుష ఎలా అరేంజ్ చేస్తుందో చూడండి, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. రెండు అటాచ్ ఒకటి ఏవి పెద్దవి అనిత మిడిల్ కుదిగా మిడిల్ కుదిగా. అండ్ ఫంక్షన్కి డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది. అండ్ మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే స్వీట్స్ కదా. జర్మనీకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా పార్సిల్ వేస్తే ఇమీడియట్గా రావండి, వేరే కంట్రీస్కి ఒక 3 డేస్లోనో 4 డేస్లోనో వెళ్ళిపోతాయి. కాబట్టి అందరూ ఫంక్షన్కి ఇండియా నుంచి వేపించుకొని ఫ్రెష్గా పెట్టుకొని అన్నీ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే A to Z మనమే చేసుకోవాలి. సో అనుష అలాగే 3-4 రకాల 5 రకాలు చేసింది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అండ్ ప్రమీల గారని రిలేటివ్స్ వచ్చారని చెప్పాను కదా, ఆమె అయితే చాలా చేసుకొచ్చారు. అలా మేము 7-9 వెరైటీస్ పెడితే ఎక్కువ అనుకున్నాం, అలాంటిది 13 వెరైటీస్ ఏమో వచ్చాయి స్వీట్స్. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అంటే మన కోసం చేసుకొచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా వాళ్ళు ఇష్టంగా. అండ్ ఆ ఫంక్షన్కి నిండుతనం. అండ్ మాకైతే ఇండియాలో లేము లేకపోతే వేరే ప్లేస్లో ఉన్నామన్న ఆలోచన కూడా రాలేదు. చాలా ఓవర్వెల్మింగ్గా చాలా చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంక ఇవన్నీ కూడా ప్లేట్స్లో ఇంకా మార్నింగ్ అంతా రెడీ చేసేస్తున్నాం అనమాట. ఎలానో చాలా లేట్ అయింది, అప్పటికి 12 దాటేసింది టైం. ఇంకా శారీ కూడా అంతా అనుష ప్రీ ప్లేటింగ్ చేసింది అనమాట. ఇంకా అన్నీ సెట్ చేసుకొని టేబుల్ మీద పెట్టేస్తే మార్నింగ్కి కొంచెం ఈజీ అవుతుంది అందరం రెడీ అయ్యేటప్పటికి అన్నట్టు. అండ్ ఇప్పుడు వచ్చేసి డెకరేషన్ ఫైనల్ అవుట్పుట్ ఇదనమాట. లైట్స్ పెట్టాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యాక ప్రసన్న బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఆ రోజు తన బర్త్డే. సో ఇంకా నైట్ కేక్ కటింగ్కి అంతా అరేంజ్ చేసాము. ఇక్కడ అన్నీ సార్ట్ చేస్తున్నారనమాట. ఫర్నిచర్ కూడా అంతా ఒక సైడ్కి మూవ్ చేస్తూ అలాగే ఇంకా కేక్ కటింగ్ చేశాక ఇంకా మెహందీ ఒకటి ఉందన్నమాట. ఇంకా పనులు చేస్తూ ఉంటూనే ఉంటాయి. అండ్ మేము కొంచెం లాంగ్ రావాలి కాబట్టి ఇంకా మేము కేక్ కటింగ్ అది అయిపోయాక ఐ థింక్ 12:30కి ఏమో ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాము, ఈ బ్యాక్గ్రౌండ్ మీకోసం వేసినట్టు ఉంటుందని. కాసేపు ఏడిపించి ఇంకా ఫైనల్లీ ఇంకా కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసాం అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే ప్రసన్న ఆంటీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇదిగో ఇది తల ప్లేట్ ఇచ్చేస్తా, నీ నాదంట. అమ్మలు ఏం గిఫ్ట్ ఇచ్చా అమ్మకి? పార్టీ క్యాప్స్ అన్ని
ఇంకా అనుష అయితే ఫైనల్గా మెహందీ పడుతుంది. మెహందీ కోన్స్ అవి ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి. అనుష తెప్పించినట్టుంది అనమాట ఇండియా నుంచి. సో ఇలా ఇంకా తను మెహందీ పడుతుంది. మేము ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యి వచ్చేసాం. అండ్ నెక్స్ట్ రోజు ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి ఇదంతా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.